హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పే జరిగిన ఒక సంఘటన ఇది నన్ను చాలా బాధ కలిగించింది. అలాగే మరియు ఆలోచింపచేసింది. ఇది అందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ సంఘటన 1993లో ఆఫ్రికా ఖండంలోని సౌత్ సుడాన్ అనే దేశంలో జరిగింది. అక్కడ ఈ 1993 సంవత్సరంలో విపరీతమైన కరువులు వచ్చాయి. చాలామంది ఆకలితో చనిపోతున్నారు. ఇది ప్రపంచానికి తెలియజేయాలని వివిధ దేశాల నుండి ఫోటోగ్రాఫర్స్ని తీసుకొచ్చారు. ఈ ఫోటోగ్రాఫర్స్ని తీసుకురావటం వల్ల మన ప్రపంచాన్ని ఇలా ఆకలితో ఉన్నారు, మనకు సహాయం దొరుకుతుంది అని ఇది ప్రపంచానికి తెలియజేయాలని చేయటం జరిగింది. ఇక్కడ ఉన్న పిల్లలు 5 సంవత్సరాల్లో ఉన్న పిల్లలు చాలా పోషకాహార లేమితో చాలా బాధపడుతున్నారు. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఒక పిల్లవాడు తన రొట్టె ముక్కను తింటున్నప్పుడు రాబందు తన వైపుకు వస్తుంటారు గమనించి ఆ రొట్టెను దాచుకున్నాడు. ఆ రొట్టెను దాచుకున్నప్పుడు ఈ ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే వచ్చారో దాంట్లో సౌత్ ఆఫ్రికా నుండి వచ్చిన కెవిన్ కార్టర్ అనే ఫోటోగ్రాఫర్ ఈ రాబందు ఆ పిల్లోడి వైపు వచ్చే సన్నివేశాన్ని చిత్రీకరించాడు ఈ ఫోటో ద్వారా. ఆ తర్వాత ఈ ఫోటో 1994 పుల్టోజర్ ప్రైజ్ అవార్డును అందుకుంది. దాంతో ఈ కెవిన్ కార్టర్ పేరు మారుమోగిపోయింది. ఈయన చాలా ఇంటర్వ్యూస్ తీస్తున్నాడు, చాలామందికి ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఒక జర్నలిస్ట్ అడిగాడు, సార్ ఇప్పుడు ఆ పిల్లోడికి ఏమైందని అడిగాడు. నాకు తెలియదు, నేను ఆ టైంలో నాకు ఫ్లైట్ టైం ఉందని నేను ఫ్లైట్ ఎక్కాలని నేను సడన్గా వచ్చేసాను, ఆ పిల్లడికి ఏమైందో నాకు తెలియదు అన్నాడు. అప్పుడు ఆ జర్నలిస్ట్ ఇలా చెప్పాడు, అయితే అక్కడ ఉన్న రాబందులు 2 అన్నమాట. ఒకటి ఆ పిల్లోడు వెనకాల ఉన్న రాబందు, ఇంకోటి కెమెరా పట్టుకున్న రాబందు అని చెప్తాడు. దానితో కెవిన్ కార్టర్ మనస్తాపానికి గురయ్యి చాలా బాధపడుతూ అది జరిగిన 4 నెలల తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోతాడు. ఇది ఈ స్టోరీ. సైనింగ్ ఆఫ్, నేను మీలో ఒకరిని.